జై వాసవి జై శ్రీమన్నారాయణ. టిఎస్ వైశ్య పరిణయ వేదిక ద్వారా ఇప్పటి వరకు మా నోటీస్కి వచ్చిన 187 మ్యాచెస్ సెట్ అయ్యాయని చెప్పారు. కానీ చాలామంది సభ్యులు కొందరు వాళ్ళు మా ఫోటోలు పంపిస్తారు కానీ గ్రూప్లో పెట్టకమంటారు. సో అవన్నీ లెక్కేస్తే 220 పెళ్ళిళ్ళు మన సంస్థ ద్వారా ఒకటయ్యాయని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా కొందరు మన గ్రూప్లో మెంబర్లుగా ఉన్నారు. వారి పెళ్ళిళ్ళు ఎందుకు అవడం లేదు తెలియడం లేదు. ఇంకొక హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మన ఈ గ్రూప్లో కొందరు బ్రోకర్స్ ఉన్నారని సమాచారం వచ్చింది. దయచేసి అలాంటి వారు ఎవరన్నా ఉంటే మీరు వెళ్ళిపోవలసిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే నేను సేవా దృక్పథంతో ఈ గ్రూప్ ప్రారంభించాను. మీరు ఎక్కడో సెటిల్ చేసి డబ్బులు తీసుకుంటారో ఆ పేరు నాకు వస్తుంది. కాబట్టి ఈ విషయం మీ అందరితో చెప్పదలుచుకున్నాను. ఈ మధ్యకాలంలో నేను ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏం శ్రీ సార్ మీరు కూడా డబ్బులు తీసుకుంటున్నారు అని ఒక వ్యక్తి అడిగినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను డబ్బుల కోసం చేయడం లేదండి. ఆ శ్రీనివాసుడు ఇచ్చిన డబ్బులు నాకు చాలా సరిపోతాయి నా జీవితానికి. సేవారంగం కోసం ఇందులో నేను మీ అందరి ఈరోజు మన వైశ్య సమాజం ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే, అబ్బాయి బాగుంటాడు, అబ్బాయి వాళ్ళకు ఆస్తులు కూడా అందరూ కోటీశ్వరులు కావాలని లేదు. నిజాయితీగా 1 కోటి సంపాదించాలని ఎంత కష్టమో మీ అందరికీ తెలిసిన విషయం. ఏదో కష్టపడి ఇల్లు కట్టుకుంటాడు, కొడుకును చదివిస్తాడు. ఇంటర్ నుంచి హైదరాబాద్లోనే ఉండాలి. హైదరాబాద్లో ఖర్చులు అంటే మామూలు. మనం కూడా ఆలోచించాలి. మన జీవితం స్టార్ట్ అయినప్పుడు మన దగ్గర ఏముంది, ఇప్పుడు ఏముండదు, ఇందులోనే అర్థం దాగి ఉంది. ప్రతి అబ్బాయి కోటీశ్వరుడు కావాలని లేదు, ప్రతి అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని లేదు, ప్రతి అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం కావాలని లేదు. మనం చేసే ప్రధానమైన వృత్తి, వైశ్యుల ప్రధానమైన వృత్తి కిరాణా షాప్, తర్వాత రైస్ మిల్, తదితర బిజినెస్. ఇందులో తప్పేముందండి? ప్రతి ఒక్కరూ వాళ్ళ కులవృత్తి గురించి గౌరవంగా చెప్పుకున్నప్పుడు వైనాట్ మనం ఎందుకు చెప్పకూడదు? కిరాణా షాప్ అంటే ఆషామాషి కాదండి. ఒకప్పుడు ఊళ్ళలో బ్యాంక్ ఎవరంటే మనమే. ఏదో తెలియని వారికి కూడా అప్పిచ్చి వాడు ఇచ్చినప్పుడు తీసుకునే వాళ్ళం. పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు, ఎన్నో సమస్యలకు ఎక్కడైనా కానీ మళ్ళీ మన దగ్గరికి రావాల్సింది. ఈరోజు ధార్మికంగా అందరికంటే ముందుండే ఎవరో వ్యక్తులంటే మనమే. మన వయసులు ఇచ్చినన్ని ఈ ధార్మిక కార్యక్రమాలకు వేరే వాళ్ళు ఇవ్వరని కాదు, చాలా తక్కువ మోతాదులో ఇస్తారు. కానీ మన వాళ్ళు మాత్రం స్వామీజీలను గౌరవించడం, ఎలాంటి యజ్ఞయాగాదులైన ముందుండి వారికి డబ్బులు ఇవ్వడం ఇలా జరుగుతుంది. ఇంతటి అద్భుతమైనటువంటి మహత్తు దేవుడు మనకి ఇచ్చినట్టు ఈ జన్మను వినియోగించుకుందాం. మన పిల్లలకు మనమే పిల్లల్ని ఇవ్వడం లేదు. ముఖ్యంగా ఆడపిల్ల తల్లిదండ్రులందరికీ ఒక విజ్ఞప్తి అండి. ప్రతి ఒక్కరు కూడా డబ్బు తీసుకొని భూమి మీదకి రాలేరండి. మనం సంఖ్యలు లెక్క పెట్టినప్పుడు ఎలా లెక్క పెడతామంటే 100 నుంచి లెక్క పెట్టాం కదండి. 1, 2, 3, 4 ఈ విధంగా మిమ్మల్ని ఏమీ లేని వారికి ఇవ్వమనడం లేదు. ఉన్న దాంట్లో మంచి సంబంధం. మనం ఒక 10 లక్షలకు ఉంటే 15 లక్షల వాళ్ళకి ఇవ్వండి. మరీ కోట్ల రూపాయలు మీకు కాంప్లెక్స్లు, డబ్బులు ఇక్కడి నుంచి తెస్తారండి పాపం. వైశ్య యువకుడు చేసిన నేరం ఏంటండి? ప్రతి ఒక్కరు కూడా మాకు అవి కావాలి, ఇవి కావాలని గొంతమ్మ కోరికలు కొట్టి ఈరోజు యువకుల పరిస్థితి ఏంటండి? ఒక వైశ్యుడు, సాధారణమైన వైశ్యుడు ఒక బట్టల దుకాణంలో లేకపోతే ఒక మెడికల్ షాప్లో గుమాస్తాగా పనిచేస్తాడు. వారికి 2 అబ్బాయిలు ఉంటారు. వాళ్ళందరికీ ఎవరు ఇవ్వాలండి పిల్లలు? అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మనం నిజానికి చెప్పాలంటే సంపన్నులు మనలో చాలా తక్కువ ఉన్నారండి. అందరూ మామూలు స్థితి కంటే కూడా కిందికే ఉన్నారు. కానీ వాళ్ళ కోరికలు మాత్రం పెద్ద ఉన్నాయి. వాళ్ళని తప్పు పట్టడం లేదు. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, నన్ను ఏమీ అనుకోవద్దండి. కాకపోతే సమాజం మారినప్పుడు మనం కూడా మారాలి. బుద్ధిమంతుడా, వారి వంశం మంచిదా, వాళ్ళ ఫాదర్ మంచిదా, వాళ్ళ ఊళ్ళో ఎలా పేరున్నది, ముందు ఇవి చూసుకోండి. డబ్బులుండి గుణాలు బాగలేకుంటే మనం ఏం చేస్తాం? ఎంతో అపురూపంగా పెంచుకున్న మీ అమ్మాయిని వాళ్ళ ఇంటికి ఇవ్వాలి. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ సంవత్సరం ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మంచి ముహూర్తంలో ఉన్నప్పుడు మంచి పిల్లలను వెతుక్కోండి. వధువుకు వరుణ్ణి వెతుక్కోండి, వరుణికి వధువును వెతుక్కోండి. మీరంతా చల్లగా ఉండాలి. ఆ భగవంతుని దగ్గర మీకు మంచి సంబంధాలు దొరకాలని కోరుకుంటూ మీ టిఎస్ వైశ్య పరిణయ వేదిక అడ్మిన్ తాటి శ్రీనివాస్ గుప్తా, నిజామాబాద్. జై వాసవి, జై సింహనారాయణ.